నీళ్ల మీద పంచాయతీ, మేడిగడ్డ మీద పంచాయతీ, మధ్య మధ్యలో అప్పుల పంచాయతీ, కరెంటు మీద కొట్లాట, ఇట్లా లీడర్ల మధ్య మొత్తము పంచాయతీలే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీలో. రచ్చ చేసినా కక్ష కట్టినా ఏం చేయలేరు అని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. ఉన్నది ఉన్నట్టు అంటే కోపం ఎక్కువ అన్నట్టే చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇట్లా తెలంగాణ అసెంబ్లీలో భయంకరంగా కొట్లాట్లు జరిగినాయండి. అయ్యేమో చూడండి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఎట్టున్నదో చూడు ఈ కథ, రాంద్రి చూసుకుందాం నీ ప్రతాపం ఎంతో నా ప్రతాపం ఎంతో అన్నట్టే నడిచింది తెలంగాణలో అసెంబ్లీ మీటింగు. ప్రతిపక్ష పార్టీల పెద్ద లీడరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గట్టినైనా మాట్లాడేది, నోటికి తలుపు తాళం లేదా అన్నట్టే మాటల బాణాలేసిండు ముఖ్యమంత్రి సారు. ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష. ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. నిన్న మేడిగడ్డ మీదికి పోయొద్దాం రమ్మంటే రానే లేదు. రానప్పుడు ఊకోవాలి, ఇంట్లో కూర్చోవాలి, అంతేగాని రాష్ట్ర సీఎంను పట్టుకొని ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాడా? మేడిగడ్డ మేడి పండు లెక్కనే మీదికి చూడ్డానికే ఉన్నది, లోపల ఏం లేదు అన్నట్టే చెప్పిండు సీఎం సారు. అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడో ఈయనొలి. ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి, మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. అది మేడిగడ్డ మీది కంటే రాలేదు, అసెంబ్లీలో అయ్యేటి మీటింగ్ల కన్నా రావాలే కదా. రమ్మంటే రాకుండా పారిపోయి పరాయి మాటలు ఎందుకు మాట్లాడాలి అన్నట్టే గట్టిగానే అరుచుకున్నాడు. ఈ గిట్ట అధికార పార్టీలు మాట్లాడుతుంటే చూసి మైక్ అందుకున్న కేటీఆర్ సార్ కూడా గట్టిగానే సమాధానాలు చెప్పిండు. కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద వరద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక్క మాట. కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు. శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కాళేశ్వరం అని ఒకటే పాట పాడుతున్నారు. కాళేశ్వరం అంటే ఉట్టి మాటలు కాదు, మూటలు మోసడానికి తెలుస్తుంది బస్తా బరువెంతో అన్నట్టే సర్కారుకు సమాధానాలు చెప్పిండు కేటీఆర్ సారు. నడుమ మంత్రి పొన్నం సారు కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ఇగో ఇట్ట నీళ్ల పంచాయతీల షెయి పార్టీలకు కారు పార్టీలకు నడుమ పంచాయతీ గట్టిగానే నడిచింది. అట్ట జరంతసేపు కారు పార్టీలు మీటింగ్ ను వాకౌట్ కూడా చేసిరు. ఇట్ట మాటలు సవాళ్ళు తొడలు కొట్టుకోడు మీసాలు తిప్పుకున్నట్ల నడుమ గట్టిగానే నడిచిందనుకో రాదు తెలంగాణ అసెంబ్లీలో నీళ్ల పంచాయతీ. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు. పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకొచ్చేదానికే ముందుండి నడిపించింది. కావాలంటే ఏ పదవైనా వస్తుంది, కానీ ఒక్కసారి కూడా పదవులు కోరుకోలేదు. ఇంటి పెద్ద మాదిరి వెనకాలే ఉండి పార్టీని నడిపించింది అంటారు సోనియా గాంధీ గురించి. కానీ ఇప్పుడు సోనియమ్మ ప్రత్యక్ష రాజకీయాలకి బై చెప్పేసి రాజ్యసభకు పోతాదంట. ఆ ముచ్చటేందో మనం కూడా తెలుసుకోవాలి కదా, పదండి. వెనకుండి నడిపిస్తుంది, మంచి చెడ్డలని చెప్తుంది, కొడుకు బిడ్డకు రాజకీయం ఎట్టెట్ట చేయాలనో దగ్గరుండి అమ్మే చెప్తుంది. ఇన్నొదులు దేశంలో షెయి పార్టీ పతారం మీద ఉందంటే దానికి సోనియా అమ్మే కారణం అంటుంటారు. ఒంటి చేయితోని పార్టీని నడిపించింది సోనియా అమ్మే అంటుంటారు. అయినాక కూడా ఎప్పుడు పదవులకి ఎక్కలేదు, వెనుకుండి పార్టీని నడిపించింది అనుకుంటుంటారు చాలా మంది. దానక అటువంటి సోనియా అమ్మ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు బై చెప్తుందట. ప్రత్యక్ష రాజకీయాలను ఇడిచిపెట్టి రాజ్యసభలకు పోతుందట. ఇన్నొద్దులు సోనియమ్మ ఆడికెంచి పోటీ చేస్తుంది, ఈడికెంచి పోటీ చేస్తుంది అనుకున్నారు. అంతెందుకు మన తెలంగాణలో ఉన్న నల్గొండల షెయి పార్టీ తరపుకెంచి కూడా పోటీ చేస్తుంది అనుకున్నారు చాలా మంది. గాని ఏడికెంచి లేదు, నేను అసలు ఏడికెంచి పోటీ చేయనని గుసగుసలకు గుండు సూది గుచ్చి గాలి తీసినట్టు తుస్సు అనిపించినట్టే చేసింది సోనియమ్మ. అంతేకాదు బుధవారం నాడు కొడుకును బిడ్డని ఎంబడేసుకొని పోయి రాజ్యసభకు నామినేషన్ కూడా వచ్చింది. రాజస్థాన్ కెంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయట. అందులో ఒకటి
అప్పటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ సీటు కూడా ఉండేనట. అట్ట మన్మోహన్ సార్ పదవికి కూడా గడియలు దగ్గర పడుతుండటతోని ఇప్పుడు సార్ సీట్లకు మేడం పోయేందుకు చూస్తున్నదట. ఇక ఇదిట్టుంటే ఇప్పటిదానిక మేడం ఎంపీకున్న రాయ్ బరేలీల షెయి పార్టీ తరపుకించి మళ్ళెవలు పోటీ చేస్తారబ్బా అని షెయి పార్టీ వాళ్ళంతా చెవులు కొట్టుకుంటున్నారట. గుసగుసలేమొద్దు, దాపరికం ఏం లేదు, గా చోట్ల సోనియమ్మ బిడ్డ ప్రియాంకకే పోటీ చేస్తుంది అంటున్నారట షెయి పార్టీలు ఉండేటి పెద్ద తలకాయలు. అంతేకాదు తెలంగాణకేంచి కూడా రాజ్యసభ సభ్యులుగా ఇద్దరికి షెయి పార్టీ వాళ్ళకే ఆఫర్ వచ్చిందట. అందులో ఒక సీట్ల రేణుకా చౌదరి మేడం ని కూర్చోబెడితే ఇంకొక సీట్ల అనిల్ కుమార్ యాదవ్ ని కూర్చోబెడతారట. ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకుడికి ఈరోజు రాజ్యసభ పంపిస్తారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతుల జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీలో నిరంతరం డిసిప్లిన్గా ఉండి కష్టపడితే ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇట్లాంటి ఆపర్చునిటీలు వస్తాయని ఒక మెసేజ్ ఈ రోజు నా తరఫున ఒక మొత్తం దేశానికి నేను నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలే. నేను హాయిగా లోక్సభ కొట్లాడదామని ప్రిపరేషన్ చేస్తుండే, బస్తీలలో తిరుగుతుండే, బస్తీలలో అందరినీ కలుస్తుండే, కమ్యూనిటీలలో అందరినీ కలుస్తుండే. ఏదన్నా కానీ ఇది కానీ పార్టీ కొరకు పార్టీ పాతాలను కాపాడేందుకు 25 ఏళ్ల సంధి సోనియమ్మ పడ్డ కష్టం చేసిన సేవలు మాత్రం మామూలు కావు పోండ్రి. మరి చూడాలే ఇక నుంచి పార్టీ పగ్గాలను ఎవరు అందుకుంటారో అనేదిగా. భారతదేశంలో ఉన్న హిందువులకి ఎన్నో సంవత్సరాల కళ నెరవేరింది. అయోధ్యలో బాలరాముడు కొలువు తీరడంతో రామభక్తులకి రాముడి దర్శన భాగ్యం కలిగింది. అట్టా హిందువులకి అతిపెద్ద దేవస్థానం కావడంతో ఇప్పటికి కూడా భక్తులు రామయ్య దర్శనానికి పోతూనే ఉన్నారు, దర్శనం చేసుకునేదానికి. సేమ్ టు సేమ్ అయోధ్య మాదిరే ఇప్పుడు అబుదాబిలో కూడా హిందువుల కొరకు పెద్ద హిందూ దేవాలయం కట్టినారంట. ఆడికి మన ప్రధాని మోడీ గారు కూడా పోయినారంట. సారు పోయినారంటే మనం కూడా పోవాలి కదా, ఇంకెందుకు లేటా, పదండి పోదాము. అయోధ్యలో రాములోరు కొలువు తీరినాక ఇక హిందువులకు ఇదే పెద్ద గుడి అనుకున్నారు. అంతకంటే పెద్ద గుడి హిందువుల కొరకు ఈ దునియాల్ని ఏడరాదు, ఎవరు గట్టరు ఇక గట్టలేరు అనుకున్నారు చాలా మంది దనక హిందువులు, రాములోరి భక్తులు. గాని అట్టేం లేదు, ఇప్పుడు అసవంటిదే ఇంకొక హిందూ దేవాలయం కట్టిరు. ఆవు వాజీబే గాని మనకాడ కాదు, అరబ్ దేశంలో ఉన్న అబుదాబిలో బోచ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ పేరుతోని పెద్ద హిందూ దేవాలయాన్ని కట్టిరు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే హిందూ దేవాలయంలో మనకాడ కదా అయోధ్య రాములోరికి పూజలు చేసినట్టు మన ప్రధాని మోదీ సారే దగ్గరుండి పెద్ద పూజలు చేసి గుడిని సాల్ చేసిండు. అగ చూడూరి గుడినంతా ఎట్ట అద్దం లెక్కనే దిద్దిర్రు, అగ చూడూరి ఎట్ట ముద్దుగా ముస్తాబు చేసిర్రు. చూడ్డానికి 2 కళ్ళు చాలతలేవు కదా. అది గంత ముద్దుగా కట్టినాక గుడిని ఓపెనింగ్ చేయడానికి మన దేశంకేంచే మన ప్రధాని మోదీ సార్లే పిలిచిరంటే ఇకింత గొప్ప ముచ్చటే కదా. ఇక ఇదిట్టుంటే గా స్వామినారాయణ హిందూ దేవాలయాన్ని ఏం తక్కువ 27 ఎకరాలలో కట్టిల్లాట. 242 తెల్ల పాలరాతి స్తంభాలను పెట్టిల్లాట. అంతేకాదు గా స్తంభాల మీద దేవతామూర్తులు, ఏనుగులు, నెమళ్ళు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలను వాయిస్తున్న సంగీత విద్వాంసులు ఓ ఒకటా రెండా ఇట్ట తీరు తీరు బొమ్మల్ని భారతీయ శిల్పకళ సౌందర్యం హిందూ ధర్మం ఉట్టిపడేటట్టు చెక్కిలాట. ఇట్ట గీయన్ని చెక్కేందుకు వేలాది మంది శిల్పులు కూలోళ్ళు 3 ఏళ్లు తిప్పలబడ్డారట. మళ్ళా కొద్దిగా కూడా కాదు, ఏం తక్కువ 700 కోట్ల దాకా ఖర్చు అయిందట ఈ హిందూ దేవాలయాన్ని కట్టేందుకు. గొప్ప ముచ్చటే కదా. వలస పోయినోళ్ళు తప్పితే హిందువులే కానరాని గల్ఫ్ దేశాలలో కూడా మన హిందువుల గుళ్ళు కడుతున్నారంటే చాలా గొప్ప ముచ్చటే కదా. ఇప్పుడు గీ గుడిని చూసినాక మనకడ రాములోరి గుడిని చూసినట్టే ఉన్నది అనుకుంటున్నారట చాలా మంది హిందూ సోదరులు. కార్తీక మాసంలో శివాలయానికి వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజలు చేస్తారు భక్తులు. ఆషాఢ మాసంలో కూడా పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటారు అక్కలు, చెల్లెమ్మలు. ఇవే కాకోకుండా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు అని కూడా చేస్తుంటారు. అట్లాగే ఇప్పుడు మాఘమాసం రావడంతో గుళ్ళబాట పట్టినారు భక్తులు. చూడండి
రైట్, ఇవాళ వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు అన్నట్టు. అందుకనే వసంత పంచమి గోలిగా సరస్వతీదేవి గుళ్లకు సితం పట్టకుండా వచ్చారు భక్తులు. ఏగిలి వారక ముందే తలంటు స్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకొని గుళ్లకు లైన్లు కట్టిరు. బాసర సరస్వతీదేవి గుడి కాడికి బుడ్డ పొల్లగాళ్ళను ఎత్తుకొని అవ్వయ్యలు తొలత పలక బల్బం బట్టి అక్షరాలు దిద్దియడానికి వచ్చారు. అమ్మవారి పుట్టినరోజు నాడు బుడ్డ పొల్లగాళ్లకు తొలత బల్బం పట్టిస్తే మంచిగా చదువుకుంటారని నమ్మకం. అందుకనే ఎక్కడెక్కడికేంచో వచ్చి ఇట్ట బల్బం పట్టించి పలకల మీద శ్రీ అని దిద్దిచ్చిరు అమ్మ నాయనలు. ఈగిటు గద్వాల జిల్లాల జోగులాంబాదేవి గుళ్ళకు పోయి అమ్మవారి నిజ రూప దర్శనం కొరకు ఎదురు చూసిరు భక్తులు. తల్లిని గొలుసుకున్నారు. ఏపీలోన బెజవాడ దుర్గమ్మకు పెద్ద పూజలు చేసి సరస్వతమ్మను గొలుసుకున్నారు. బుడ్డ పొల్లగాళ్లే కాదు పెద్ద పెద్దోళ్ళు అక్క చెల్లెళ్ళంతా అమ్మవార్లకు కుంకుమ అర్చనలు చేసారు. అమ్మలక్కలు పుణ్య స్నానాలు చేసి దీపాలు పెట్టి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పల్లె పట్నం అని ఏం లేదు, ఆడ ఈడని ఏం కాదు. ఏడేడ అమ్మవార్ల గుడులున్నాయో అంతటి ఇటనే కొలుసుకున్నారు భక్తులు. ఇట్ట ఒక మనకాంచే కాదు, పక్క పోయింట్ ఉన్న రాష్ట్రాలకేంచి కూడా వచ్చి ఇట్టనే బుడ్డ పొల్లగాళ్లకు అక్షరాభ్యాసాలు చేపిస్తున్నారట చాలా మంది కనుక భక్తులు. ఏదన్నా గాని ఇది గాని వసంత పంచమి గోలిగా అమ్మవార్ల గుడులన్నీ కలకలలాడినవి పోండ్రి. ఢిల్లీ రైతులకి కేంద్ర సర్కార్కి రచ్చ నడుస్తుందండి పంచాయతీ. మా డిమాండ్లను నెరవేర్చాలి అని రైతులు అనగానే ఎట్టా అవుతాయి చర్చించుకొని చెప్తాము అని కేంద్ర సర్కారు వాళ్ళు ఇట్ట ఇద్దరి మధ్యలో పెద్ద జగడమే నడుస్తుంది అనుకోండి. అట్టా వివిధ రాష్ట్రాల నుండి రైతులు ఢిల్లీని ముట్టడించేదానికి వస్తున్నారు. వచ్చే రైతులని పోలీసు వాళ్ళు బారికేడ్లు పెట్టి ఆపుతున్నారు. చూద్దాం పదండి అది ఎట్టుందో వ్యవహారము. రెండొద్దుల సంధి ఢిల్లీల రైతులకు సెంటర్ సర్కార్ వాళ్లకు నడుమలొల్లి బొబ్బ నడుస్తున్నది. కాదని సెంటర్ వాళ్ళు ఎందుకు కాదో చూస్తాం మేము కూడా అని రైతులు ఇట్ట ఢిల్లీ పొలిమేరలల్లా పొట్టు లొల్లి అవుతుంది. రైతన్నల మీదకి టియర్ గ్యాస్లను ఇడిచిపెట్టినా లాఠీలతోని బాదినా ఎన్ని తిప్పలు పెట్టినా తగ్గేదేలే అన్నట్టు దండు కట్టారు. ఢిల్లీ అంతా దద్దరిల్లిపోయేటట్టు ఊపుతున్నారు రైతన్నలు. చర్చలకేమో రమ్మంటున్నారు, మాట్లాడతాం అంటున్నారు, అడిగింది చేస్తాం అంటున్నారు, హామీలన్నీ తీరుస్తాం అంటున్నారు. తీరా దగ్గరికి పోయినాక దవడల మీద గుద్దినట్టు చేస్తున్నారు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. అయింది అంచున పెడుతున్నారు, కాంది కంచాన పెడుతున్నారు. మీరే మీ షెయి పార్టీ వాళ్ళే మమ్మల్ని ఆదుకోవాలని రైతన్నలు షెయి పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ కు ఫోన్లు చేసి మాట్లాడారు. कहाँ चोट लगी आपको? सर मेरे एक आंख में है और दोनों हाथों पे छर्रे लगे हुए हैं गोलियों के सर। अच्छा, आंख में तो नहीं लगी ना? आंख में सर डायरेक्ट एक छर्रा लगा हुआ है, बाकी हाथों और दोनों हाथों पे है जी। अरे भाई, आपकी आंख दिख रहा है आपको ठीक से या नहीं, आंख डैमेज हो गई है? नहीं डैमेज तो नहीं है सर, ऊपर जो पलक होती है उसके ऊपर ही चोट है, बाकी आंख का बचाव है। अभी डॉक्टर साहब आए नहीं है। कितने लोग घायल हुए वहाँ पे? तकरीबन सर 100 से ज्यादा तो घायल हो चुके हैं। मिलिटेंट नहीं है सर, ये अपने देश के किसान है। बिल्कुल सुबह की है डायरेक्ट हवा में चला सकते हैं। हवा में चला से सर, क्यों चलानी है? पैरों को भी चला सकते हैं। डायरेक्ट सिर के ऊपर हिट किया मेरे सर। बिल्कुल गलत है। हाँ जी बस हम आपके साथ हैं, आप घबराइए मत। ठीक है सर। రాహుల్ సార్ ఏమన్నా తక్కువనా? ఈ నడుమ పాదయాత్రలు చేసుకుంటా బాగా రాజకీయం నేర్చుకునే. అందుకనే దెబ్బలు తగిలిన వాళ్ళతోని కూడా ఫోన్ లో మాట్లాడి ఏం కాత్తి ఏం రంది పడకుర్రి, మేము గెలిచినాక మీ రైతులకు ఏం రంది ఉండదు అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు. ఇగో ఇట్ట గుంపులు రైతన్నలు పొలిమేరల కాడ ఎగబడు. పోలీసు వాళ్ళు ముండ్ల కంచెలు అడ్డం పెట్టి ఇట్ట పొగలూదుడు. రెండొద్దుల సంది ఢిల్లీ చుట్టూన్న పొలిమేరలలో ఇదే నడుస్తున్నది. పండించిన పంటలకు మద్దతు ధర ఇయ్యాలే, దానికో చట్టం చేయాలి, తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును వెనకకు తీసుకోవాలి, రైతులకు పెన్షన్లు ఇయ్యాలి, ఉపాధి హామీ కింద పని చేసేటోళ్లకు ఆయమన్న కూలీలు ఇయ్యాలి. ఇగో ఇటువంటి డిమాండ్లను మూట కట్టుకొని పోయి సెంట్రల్ సర్కార్ వాళ్ళ ముంగడ పెడితే ఊహు అంటున్నారట సెంట్రల్ సర్కార్ వాళ్ళు. అందుకనే ఇగో ఇట్ట లొల్లికి దండు కట్టిరు రైతన్నలు. చూడాలి మరికి కిరికిరి ఎట్టుడుస్తుందో ఎన్నడుస్తుందో అనేటిదిగా. దేవుడి దర్శనానికి వెళ్ళే భక్తులు ముందు చక్కగా పోయి దర్శనం లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటారా? అట్నుంచటు నేరుగా చక్కగా లడ్డు ప్రసాదాల దగ్గరికి పోయి ఆడ కూడా లైన్లో గంటలు నిలబడి ప్రసాదాలు తీసుకుంటారు కదా. కానీ ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతరకి పోయే భక్తులకి అట్లాంటి ఇబ్బందులు ఏం లేవంటండి అని చెప్పేసినారు అధికారులు. లేకోకుంటే మరి ప్రసాదం ఎట్టా అని అనుకుంటున్నారా?
ఇది చూడండి ఎట్లా మీకే తెలుస్తుంది. అయ్యో నేను మేడారం జాతరకు ఓనైతేనే నాకు మేడారం ప్రసాదం తినే భాగ్యం లేకపాయనే అని రంది పెట్టుకోకూరి. మేడారం తల్లుల బంగారం ముద్దల్ని చిన్న చిన్నగా చేసి మూట కట్టి ఇంటింటికి పంపిస్తారట సర్కారోళ్ళు. అంతేకాదు అట్టగా ప్రసాదాన్ని ఎట్టెట్ట పంపించాలి ఏంది అనేటి అని దేవాదాయ శాఖలతోని ఇటు ఆర్టీసీ వాళ్ళతోని సర్కారోళ్ళు అప్పుడే మాట్లాడి పెట్టిరట. ఒక్క ప్రసాదమే కాదు వనదేవతలకు పూజలు చేసిన పసుపు కుంకుమల్ని కూడా ప్రసాదంతో పంపించేటి ఈగులని చేస్తున్నారట. ఇట్ట ఎవరెవరికి ప్రసాదం కావాలని అనుకున్నారో వాళ్ళంతా భుజారం సంది అంటే 14వ తారీఖుంచి 25వ తారీఖు దాకా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలన్నట. అంటే మీ సేవా సెంటర్ల కాడికి పోయి లైన్లు కట్టాలన్నట్టు. మేడారంలో జాతర ఉడిచినాక అధికారులంతా కూర్చొని ఎవరెవరు అప్లికేషన్లు పెట్టుకున్నారు, ఎంతమందికి తల్లుల ప్రసాదం పంపించాలని లెక్కలు రాసుకొని అటంక అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళందరికీ అమ్మవార్ల ప్రసాదాలు ఇంటింటికి పంపిస్తారట. మంచి ముచ్చటే కదా. నేను పోలేకపోతున్నా, తల్లులకు మొక్కులు పెట్టుకోలేకపోతున్నా, వనదేవతల దివ్య ప్రసాదం తినే భాగ్యం నాకు లేదే అని రంది పెట్టుకునేటోళ్లకు ఇదొక సువర్ణ అవకాశం అంటున్నారు అధికారులు. ఇక ఇదిట్టుంటే ఇటు ఈ నెల 21వ తారీఖుంచి 24వ తారీఖు దానికి అయ్యేటి మేడారం జాతరకు ఇప్పటికే అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు సర్కారోళ్ళు. అట్ట మంత్రి సీతక్కే జాతరకు వచ్చేటి భక్తులకు ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని దగ్గరుండి అన్ని అరుచుకుంటుంది. ఇంకా జాతర సురువుగానే కాలేదు, నెలల సందే భక్తులు బగ్గొస్తున్నారు. అట్ట ఇక జాతరకు గడియలు దగ్గర పడుతున్నాయి కాబట్టి నిన్నయాలు ఇంత ఎక్కువ మందే తల్లుల్ని దర్శించుకునేందుకు బండ్లు కట్టారు. తల్లుల గద్దెల కాడికి పోయి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మీకు సూత ఏమన్నా బోబుద్ధి అయితే పనులన్నీ ముందుగానే ఓడిపించుకొని జాతర నాడికి తీరిగా చేసుకోరి. ఏం చెప్తున్నా? చలికాలం వస్తే చాలండి, యాడ చూసినా దోమల పంచాయతీ చిన్నగా ఉండదు. దోమలతో పెద్ద తలనొప్పి వచ్చి పడతా ఉంటుంది. రోజంత చీకటి పడ్డం ఆలస్యం, బండ్ల మీద ఎక్కడికన్నా పోవాలంటే కళ్ళ నిండా దోమలే పడతా ఉంటాయి. తలుపులు తీస్తే చాలు ఇంట్లోకి జ్వరపడతాయి. దోమలు చేయబట్టి రాత్రంతా ఇంకా జాగారమే, కంటి మీద కునుకు కూడా వేయలేము, అంతగా గరుస్తుంటాయి మరి దోమలు. ఇప్పుడు ఈ దోమల మ్యాటర్ ఎందుకంటే ఇందుకు చూస్తున్నారా దోమలు ఎట్లా దండు కట్టినాయో? ఒక్కడి కాదు, రెండు కాదు, కొన్ని కోట్ల దోమలు అదేదో యుద్ధానికి బయలుదేరినట్టే బయలుదేరినాయి. పబ్లిక్ మీదకి దండయాత్ర చేసేందుకు బయలుదేరినట్టే దండు కట్టినాయి దోమలు. అరే ఏం దోమలు. ఈ దోమలు చల్లకుండా ఈ దోమలతోని ఇండ్లలో ఉండశక్యం లేకుండా అయింది పాపం అక్కడి పబ్లిక్ కు. మహారాష్ట్రలో ఉన్న పూణే పట్టణాన్ని ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టే చుట్టుముట్టి సూర్యుకు నిప్పంటించినట్టు చేస్తున్నాయి అట దోమలు. పక్క పొంటి మూట అనేది నది ఒకటి ఉందట. గా నది చేయంగానే గీ మోపున దోమలు మోపు అవుతున్నాయి అంటున్నారు అక్కడి పబ్లిక్. ముందువా కేశవ్ నగర్ కారడి జాగాల్లో ఉండేటోళ్లకు తెల్లందనక కంటి మీద కునికేయనియట్లేవాట గీ దోమలు పాడైపోను. మీరు ఎట్టెట్ట నిద్రపోతారో చూస్తా అన్నట్టే చేస్తున్నాయి ఆడ పాడుపడ్డ దోమలు. జనంతా పొత్తి కడుపులకు పోతే చాలు బండ్ల మీద పోయేటందుకు వశపడతలేదట. ముఖం మీద దోమలు చిట్టపట్ట కుడుతున్నాయట, కండ్లల్లా పడుతున్నాయట. ఇక ఈ దోమల దండు చూసినా అక్కడి పబ్లిక్ పొద్దుకితే చాలు కిటికీలు దర్వాజలన్నీ మూసుకుంటున్నారట. ఓ దిక్కు గీవిడి పుణ్యమా అని కంటి నిండా నిద్ర లేక అవస్థ తీస్తుంటే ఇంకో దిక్కు డెంగ్యూ మలేరియాస్ వంటి రోగాలు రమ్మని పిలుస్తున్నాయి అంటున్నారు అక్కడి పబ్లిక్. అంతేకాదు ఈ దోమలకు భయపడి ఏకంగా పార్కులు గార్డెన్లు సుత బంద్ పెడుతున్నారట. ఈ దోమల ఇంట్లో మన్ను పోయా చూసిరా పబ్లిక్ కు ఎంత తిప్పలైతుందో ఈ దోమలు చేయంగా. చూడాలే మరి దోమల్ని కట్టడి చేసేందుకు సర్కారులు ఏం ఉపాయం చేస్తారు, ఈ దోమలతోని అక్కడి పబ్లిక్ కు ఎన్నడు తిప్పల తప్పుతుందో అనేదిగా. విమానంలో ప్రయాణం అంటే నాకు చాలా భయం అవుతుందండి. ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఏ ప్రమాదం అవుతుందో ఏందో ఏం తెలియడంలే. విమానం ఎక్కిన కాటి నుంచి దిగే వరకు గుబులు అవుతా ఉంటుంది. సరే నా మ్యాటర్ ఆ పక్కన పెట్టండి, కానీ ఇది ఏమైందో ఓసారి చూడండి.
వెనకట మొగుల మీదికేంచి విమానం బండ్లు పోతుంటే ఏమో పోతుందని కిందికేంచి ఇంతగా చూసేటోళ్ళు ఉండే జనాలు. ఓ విమానం పోతుంది అని మా ములిసి ముప్పందం అయ్యేటోళ్ళు ఉండే. కానీ ఇప్పుడు అట్టేం లేదు, సిటికేస్తే చాలు కోరినప్పుడల్లా ఊళ్ళల్లో వాలిపోతున్నాయి గాలి మోటార్లు. కమ్సే కమ్ ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్న ఫ్లోరిడాలో కూడా అట్టనే అయింది. అగో చూడు మీదికేంచి వంకర వచ్చి కార్లు పోయేటి రోడ్డు మీద డబెల్లు అని ఎట్టబడ్డదో. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే బొంబార్డియర్ ఛాలెంజర్ 600 అనేటికి జెట్ విమానం కొలంబస్ ఓహియో మీదంగా నేపుల్స్ విమానాల స్టేషన్ కేంచి చక్కగా లాడర్డేలు పోతుందట. ఇక మరి గాలి మోటార్ మీదికి లేచినాక ఏమైందో ఏం పాడైందో గాని ఆయింత 2 ఇంజన్లు ఒక్క పాలే పాడైనాయి అట. ఇంకేముంది, ఇగో ఇట్ట మందు తాగిన తాత సోలుకుంటా పోయి గోడ గుద్దుకున్నట్టే నడి రోడ్డు మీద గబెల్లు అని పడ్డది. పైలట్ కో పైలట్ ఇద్దరికిద్దరు అక్కడికక్కడనే జీవిడిసిలాట. అండ్ల ఉన్న తదిమ్మ ముగ్గురికి భూమి మీద నూకలు గట్టికున్నట్టున్నది. అందుకనే శంపలు చేతులు గీలికపోయి పానాలతోని బయటపడ్డదట. ఇక గీ ముచ్చటనంతా వెనకంగా కార్లేసుకొని వచ్చేటోళ్ళు ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టేటాళ్లకు ఇప్పుడు గా వీడియో నెట్ల పట్టుకొని పొట్టు తిరుగుతుంది. ఏమో పోరి గీ నడమ విమానాలు అంటే చాలు రోడ్ల మీదనే వాలిపోతున్నాయి.